మనం చూసాం సిట్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి గారు నిన్నయో కాగితాలు ఏవో తగిలించినట్టుగా మనకి అంటే డాక్యుమెంట్స్ కాగితాలు అనకూడదు ఒక వార్త వచ్చింది అవి హెరిటేజ్ డాక్యుమెంట్స్గా స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో చూసాం మనం. అయితే ఆయన ఈరోజు అస్సాం ట్రాన్స్ఫర్ అయినట్టుగా వార్తలో వచ్చినాయి బయటికి. అంటే అది అప్రూవ్ అయినట్టుంది, ఈసీఏ పంపించినట్టుంది. అయితే ఈయన ట్రాన్స్ఫర్ అవుతాడని తెలుసుకునే ఈ యొక్క తగలెట్టే కార్యక్రమం అంటే ఈయన ఏదైతే క్రియేట్ చేశాడో అవి ఫేక్ డాక్యుమెంట్స్ అంటూ అందుకనే వీటిని తగలెట్టేసాడు అంటూ ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఆ యొక్క డాక్యుమెంట్స్ని ఇలా కాల్చేటప్పుడైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఇతను ఫాలో అవ్వలేదు. అంటే మరి రేపొద్దున ప్రభుత్వం మారుతుందని మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవలే అని ఇతను క్రియేట్ చేసిన ఫేక్ డాక్యుమెంట్స్ని తగలబెట్టేశాడా లేకపోతే అలా తగలబెట్టొచ్చా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇతను బాగా హాట్ టాపిక్గా మారాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క అధికారుల్లో కొంతమందికి స్నేహాలు ఉన్నాయి కదా, అందులో ఇతను కూడా ఒకటిగా ఈరోజు చాలామంది పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే ఎంతమంది అధికారుల మీద చర్యలు ఈసీ తీసుకున్నా వీళ్ళకైతే బుద్ధి రావట్లేదు అనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి మరి దీని మీద? ఇక్కడ ఈ కొల్లి రఘురామరెడ్డి గారిని ఎలక్షన్ కమిషను అస్సాం రాష్ట్ర పోలీస్ పరిశీలకుడికి పంపించారు అని చెప్పిన వార్త బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక సినిమా సీన్ గుర్తుకొచ్చింది సుబ్బు. జూనియర్ ఎన్టీఆర్ది ఆది సినిమా ఉంటుంది. బస్తాల్లో పెట్టి ఆది సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మీదకి హీరోయిన్ వాళ్ళ తండ్రి తన రౌడీలను పంపిస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళందరినీ మూటలు కట్టేసి అస్సామీలో గూడ్స్ ట్రైన్లో పడేస్తాడు. ఈ సీన్ మొత్తం ఎంఎస్ నారాయణ చూస్తాడు. నిజం చెప్పలేడు, అబద్ధం మింగలేడు. ఈ విలన్ మాటలని మళ్ళీ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ జోలికి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళందరినీ అరే మీరు కూడా అస్సామేరా అంటుంటాడు. నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. ఎందుకంటే ఇదే కొల్లి రఘురామరెడ్డి డిఐజీ హోదాలో సిట్టు డిఐజీ హోదాలో పరిధి దాటి ప్రవర్తించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద నేరారోపణలుండి ఆయన అవినీతికి పాల్పడ్డ ఆధారాలుండి ఆయనకి మనీ ట్రయల్ డబ్బు ముట్టిన సాక్ష్యాధారాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని ఆయన అవినీతిని ఎస్టాబ్లిష్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఎవరు ఆక్షేపించరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు కాబట్టి వండివార్చిన కథనాలతోటి కట్టుకథలతోటి ఒక సృష్టించిన కేసుతోటి చంద్రబాబు నాయుడు గారిని అదుపులోకి తీసుకొని ఆయనకుండే ప్రాథమిక హక్కులను కూడా హరిస్తా. వాస్తవంగా ఈ సిట్టు కార్యాలయం ఎక్కడుంది? నిన్న ఈ పేపర్స్ తగలబెట్టింది మంగళగిరి ప్రాంతంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉండవల్లి నివాసం ఎక్కడ ఉంటుంది? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తప్పు చేస్తుంటే ఆయన అదుపులోకి తీసుకోవాలి అనుకుంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ సిట్కి రఘురామరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు అతి సన్నిహితంగానే ఉన్నారు కదా, సమీపంలోనే ఉన్నారు కదా, ముందుగానే నోటీసులు సర్వ్ చేయొచ్చు, ఆయన వివరణ తీసుకోవచ్చు, ఆయన్ని సహకరించుకుంటే అప్పుడు అదుపులోకి తీసుకోవచ్చు. ఈ డ్యూ ప్రాసెస్ ఏది ఫాలో కాకుండానే ఆయన రాజకీయ పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా నంద్యాలలో ఒక బహిరంగ సభ జరిగిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా రాత్రిపూట నిద్రపోతున్న సందర్భంగా ఆయన ఎన్ఎస్జీ ప్రొటెక్టీ Z+ కేటగిరీ రక్షణలో ఉన్న నాయకుడు ఆయన దగ్గరికి వెళ్ళటానికి కొంత ప్రోటోకాల్ ఉంటుంది. వాటిని అన్నింటినీ ఉల్లంఘించి మాకు యూనిఫామ్ ఉంది, మా చేతిలో లాఠీ ఉంది, మా వెనక ఒక ప్రభుత్వం ఉంది, మా వెనక ఒక పాలకుడు ఉన్నాడనే అహంకారంతో మొత్తం ప్రొసీజర్ మొత్తాన్ని ఉల్లంఘించి చంద్రబాబు నాయుడు గారు పదే అడిగారు నా మీద పెట్టిన ఈ సెక్షన్లకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమున్నాయి మీ దగ్గర అని చెప్పని. అసలు నన్ను ఏ కేసుల్లో అదుపులోకి తీసుకుంటున్నారు, మీకు డీటెయిల్స్ అన్నీ 1 అవర్లో ప్రొవైడ్ చేస్తాం, మీరైతే ముందు మాతో రావాల్సిందే. ఆయన చట్టానికి కట్టుబడే వ్యక్తి, వ్యవస్థలను గౌరవించే వ్యక్తి కాబట్టి సహకరించి వాళ్ళతో పాటు బయలుదేరారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వైఖరి నాయకులైతే, బరితెగింపు ప్రదర్శించే నాయకులు అయినట్టయితే అక్కడ ఒక శాంతి భద్రతల సమస్య సృష్టింపబడేది. కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి విధ్వంసకర రాజకీయాలు ఎంచుకునే నాయకుడు కాదు కాబట్టి ఈ కొల్లి రఘురామరెడ్డి లాంటి వాళ్ళ ఆటలు సాగినాయి. వాళ్ళకు కూడా తెలుసు ఆయన బాధ్యత కలిగిన నాయకుడు, మనం వెళ్ళి డిపార్ట్మెంట్ పరంగా మనం ఆయన కాంటాక్ట్ అయితే ఆయన మనకు సహకరిస్తారని చెప్పనే జ్ఞానం వాళ్ళకు కూడా ఉంది. ఒక అంటే మిడిసిపాటు ప్రదర్శించి అతిశయంతో అహంకారంతో ఆ రోజు అధికారులు చేసిన అతి ప్రవర్తన
అంతిమంగా ఈరోజు సెప్టెంబర్ 9వ తారీఖు రోజు ఆయన అరెస్ట్ చేశారు. ఇవాళ మనం ఏప్రిల్ 9వ తారీఖు రోజు ఉన్నాం. 7 నెలల కాలం పూర్తయిపోయింది. ఇప్పటికీ సాక్ష్యాధారాలు కోర్టుకు సబ్మిట్ చేశారా? లేదు. చంద్రబాబు నాయుడు గారికి పలానా కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో పలానా అకౌంట్ నుంచి, పలానా వ్యక్తుల నుంచి ఆయన అకౌంట్కి ఈ రకమైన డబ్బులు వచ్చినాయి, లేదు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఈ వ్యక్తులు ఇంత క్యాష్ పలానా రోజున చంద్రబాబు నాయుడు గారికి పలానా వారి సమక్షంలో పలానా ప్రాంతంలో ఇచ్చారు అని చెప్పి నిర్ధారించగలిగే ఏ ఒక్క సాక్ష్యాధారాన్నైనా ఈ రోజు వరకు కోర్టుకి సబ్మిట్ చేయగలిగారా? కేవలం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని జైలు గోడల మధ్య చూడాలి అనుకున్నారు కాబట్టి ఆయన కోరికను నెరవేర్చడం కోసం ఆయన ఇచ్చిన ఆదేశాలని, అది తప్పుడు ఆదేశాలు అయినా సరే, అది తప్పుడు ఆదేశాలని తెలిసినా సరే దాన్ని యథావిధిగా పాటించడానికి అలవాటు పడ్డ ఈ కొల్లి రఘురామరెడ్డి లాంటి అధికారులు ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో వాళ్ళు కొనసాగినప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నిక జరగదు అని చెప్పని నేనే ఓపెన్గా శాటిలైట్ ఛానల్ చర్చల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఇదే అధికారికి వాళ్ళ డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పని ఒక విభాగాన్ని క్రియేట్ చేసి దానికి ఐజీగా ప్రమోట్ చేసి అతన్ని ఆ విభాగానికి నేతృత్వం వహించమని చెప్పారు. ఆయన ఆ విభాగాన్ని నేతృత్వం వహించడం మొదలుపెట్టిన తర్వాత నారాయణ గారి మీద విపరీతమైన వేధింపులు, విపరీతమైన రైడ్లు చేస్తూ ఉన్నారు. పత్తిపాటి పుల్లారావు గారి కొడుకు శరత్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఇదే విభాగానికి సంబంధించిన అధికారులు సీఎం రమేష్ గారి మీద కూడా కేసులు నమోదు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థులుగా ఎన్నికల రంగంలో నిలబడుతున్న అభ్యర్థుల కుటుంబాలని, అభ్యర్థుల్ని వేధింపులకు గురి చేయడం అనే లక్ష్యంతో ఇతను పనిచేస్తూ ఉన్నాడు. ఈ పనిచేస్తున్న నేపథ్యంలోనే ఇతన్ని తప్పనిసరిగా ఈ రాష్ట్రం నుంచి, ఎన్నికల విధుల నుంచి తప్పించి తీరాలి అని చెప్పని ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘాన్ని పదే పదే రిక్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో క్యాజువల్గా ఎన్నికల సంఘం ఇప్పుడు అతన్ని అక్కడికి పంపించే నిర్ణయం తీసుకుందా, లేదు వీళ్ళ అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని అస్సాంకు పంపించే నిర్ణయం తీసుకున్నారో తెలియదు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల రంగం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కుడిభుజంగా వ్యవహరిస్తాము అని చెప్పని భావిస్తున్న ఈ అధికారుల్ని ఇవాళ అస్సాంకు పంపించడం అనేది 100% మిగిలిన అధికారుల్లో కూడా ఒక హెచ్చరిక. అది ఎందుకనంటే మోర్ లాయల్ టు ది కింగ్ దాన్ ది కింగ్డమ్ అనేది ఏ స్థాయిలో కూడా సహించడానికి వీల్లేదు, భరించడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం సుప్రీం, పాలకుడు సుప్రీం కాదు. ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్, పాలకులు పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు చట్టానికి లోబడి పనిచేయాలి, బిజినెస్ రూల్కి కన్ఫైన్ అయి పనిచేయాలి, రూల్ ఆఫ్ లాకి కట్టుబడి పనిచేయాలి. కానీ పరిధి దాటి వీళ్ళకున్న రాజకీయ అఫిలియేషన్స్ తోటి, పొలిటికల్ సైకో ఫ్యాన్సీ తోటి నాయకుల పట్ల కొంతమంది పట్ల విపరీతమైన అభిమానం, కొంతమంది పట్ల ద్వేషం పెంచుకొని తమకు అభిమానం ఉన్న నాయకుడి కళ్ళల్లో నుంచే మిగిలిన ప్రపంచాన్ని చూడటానికి అలవాటు పడితే ఎటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎదురవుతాయి అని చెప్పని ఇప్పటికే 3 ఐఏఎస్ని 6 ఐపీఎస్ని ట్రాన్స్ఫర్ చేసిన తీరు చూసాం. ఎన్నికల విధులకు వీళ్ళు దూరంగా ఉండాలి అని చెప్పని ఎన్నికల సంఘం ఆదేశించిన ఆదేశాలు కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రఘురామరెడ్డి ఆదేశం, రఘురామరెడ్డిని రాష్ట్రం నుంచి బయటికి పంపిస్తున్న ఆదేశం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గది. ఇది ఇంకా కొందరు ఉన్నారు, ఇప్పటికీ ఇంకా పరిధి దాటి ప్రవర్తిస్తున్న, బిజినెస్ రూల్స్ని పాటించకుండా అతిక్రమిస్తున్న, ఇప్పటికీ ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయాల్సిన స్థాయిలో ఉన్న అధికారులు వాళ్లే అతిక్రమిస్తూ కొంతమంది పట్ల బయాసిడ్గా వ్యవహరిస్తున్న తీరు ఖచ్చితంగా ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఇప్పుడు ఈ ఇంకు సరిగ్గా అంటుకోలేదు ఆ డాక్యుమెంట్స్కి, అందుకనే మేము వాటిని తగిలేసేసాం అని చెప్తున్నాడు. మరి అక్కడేమో కెమెరాతో తీసిన వీడియోలోనేమో చాలా సుస్పష్టంగా అక్షరాలు కనిపిస్తున్నాయి. అంటే మరి ఆయన చెప్పిన స్టేట్మెంట్ నమ్మొచ్చు అంటారా? అంటే ఇది ప్రజలకు తెలియాలి కదా. ఇక్కడ నిన్న అంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసుల తాలూకు సాక్ష్యాధారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ని తగలబెట్టారు అని చెప్పిన వార్త రాష్ట్రాన్ని నిశ్చేష్లం చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఆ ట్వీటు ఇవాళ టాప్ ట్రెండ్ అయ్యి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఒక పక్క తెలంగాణలో చూస్తూ ఉన్నాం మనం. తెలంగాణలో అధికారులు ఇంకా చాలా స్లోగా ఉన్నారు అక్కడ. అంటే డిసెంబర్ 3వ తారీఖు రోజు కౌంటింగ్ జరిగి ఆ కౌంటింగ్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పి నిర్ధారణ జరిగిన తర్వాత డిసెంబర్ 4వ తారీఖు దుగ్గ్యాల ప్రణీతరావు నాయకత్వంలో కొంతమంది పోలీసు అధికారులు ఎస్ఐబికి సంబంధించిన కార్యాలయాన్ని డిస్మాంటిల్ చేశారు. అక్కడ సిస్టమ్స్ డ్యామేజ్ చేశారు, హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారు, సాక్ష్యాధారాలని చెరిపేసే ప్రయత్నం చేశారు. అంటే ఎన్నికలు జరిగి ఫలితాలు విడుదలయ్యిన మరుసటి రోజు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ప్రజల నాడి ఏంటి, ప్రజలు ఎంత వేడిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ విధంగా వాళ్ళ రియాక్షన్ ఉండబోతుంది అనేది, ఎంత తీవ్రంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలు ఓట్ల రూపంలో దాడి చేయబోతున్నారు అనేది అర్థమైన నేపథ్యంలో ముందుగానే వాళ్ళు అక్కడ కోయిళ్ళు ముందుగానే కూయటం మొదలైనవి అనమాట. అది కాబట్టి రేపు 18వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. మే 13 ఎన్నిక జరగబోతుంది. జూన్ 4వ తారీఖు రోజున లెక్కింపు జరగబోతుంది. కానీ ఏప్రిల్ 8వ తారీఖు రోజునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు అధికారులు సాక్ష్యాధారాలను చెరిపేయటం మొదలుపెట్టారు. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, మొన్న బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని హ్యాబిచువల్ అఫెండర్ అని చెప్పని ఒక వ్యాఖ్య చేశారు. అంటే అలవాటైన నేరగాడు అని చెప్పని, అంటే నేరం చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అని చెప్పని ఒక దుర్మార్గకరమైన వ్యాఖ్య జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నా, ఎవరు హ్యాబిచువల్ అఫెండర్? ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్య తాలూకు సాక్ష్యాధారాలని ఫోరెన్సిక్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేయడానికి ప్రయత్నం చేసిన నేపథ్యం మీ కుటుంబ సభ్యులది. ఒక హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలు వక్రీకరించి మీడియాలో ప్రసారం చేసింది మీ కుటుంబ సభ్యులు. అదే సందర్భంలో విశాఖపట్నం ఎయిర్పోర్టులో మీ మీద దాడి జరిగితే ఆ దాడిని వక్రీకరించి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నవ్వుతూ నడుచుకుంటా ఈ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళి అక్కడ స్ట్రెచర్ మీద పడుకొని హంగామా సృష్టించిన నేపథ్యం మీది. ఎవరిది హ్యాబిచువల్ అఫెండర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మొట్టమొదటి స్పష్టం చేయండి. ఆ రోజున వివేకానంద రెడ్డి గారి కేసులో సాక్ష్యాధారాలు తారుమారు చేశారు అని చెప్పని మీ సోదరుడు కడప ఎంపీ మళ్ళీ ఇప్పుడు మీరు అభ్యర్థిగా ప్రకటించిన అవినాష్ రెడ్డి అక్యూజ్ నెంబర్ 8గా కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో మీరు సాక్ష్యాధారాలను చెరిపేయడంలో మొదటి నుంచి మీకున్న ప్రావీణ్యాన్ని ఇప్పుడు కొల్లి రఘురామరెడ్డి రూపంలో మరొకసారి ప్రదర్శించారు. తప్పుడు కథనాలతోటి, తప్పుడు సాక్ష్యాలతోటి, తప్పుడు డాక్యుమెంట్స్ తోటి చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసిన కేసులు రేపటి రోజున ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఎటువంటి ప్రకంపనలు తెలంగాణలో సృష్టిస్తుందో కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇంకొక 2 నెలల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత అక్కడ సృష్టించబోయే ప్రకంపనల నుంచి తప్పించుకోవడానికి హ్యాబిచువల్ అఫెండర్స్ చేసిన కార్యక్రమంగానే దీన్ని పరిగణించాలి.